హరహర మహాదేవ. ఈ రోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టౌన్ లో మన శ్రీమతి లావణ్య గారి గృహంలో ఉంది. ఈ రోజు లావణ్య గారు హిందుత్వవాదిగా ఉంటూ తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రథమ వార్షిక సాక్షాత్కార సంబరాలకి ముద్రించినటువంటి కరపత్ర పైన విశ్లేషణ అనేటిది కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. లావణ్య గారు ఒక నూతనంగా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం. హిందూ బంధువులు అందరూ కూడా మన లావణ్య డైరీ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మన చెల్లెమ్మ, మన అక్క, మన ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని కూడా భావించేసి ధర్మ పరీక్షణ కొరకు చేస్తున్నటువంటి మన లావణ్య గారిని మనందరం కూడా సపోర్ట్ చేద్దాం, తనను కూడా మనం ప్రోత్సహిద్దాం. చూద్దాం లావణ్య గారికి ఎలాంటి సందేహాలు వచ్చాయి ఈ కరపత్రం పైన, అసలు ఈ కరపత్రం తనకి ఏ విధంగా అర్థమైంది. ఎందుకంటే దగ్గర దగ్గర రమారమి మనము 5,000 ప్రింట్లు అనేటువంటిది వేయించడం కూడా జరిగింది. చుట్టుపక్కల కడప జిల్లాలో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా మనం అందజేసాం. చాలా మంది చదివారు, అలాగే చాలా మంది కూడా ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి. ఈరోజు లావణ్య గారి మాటలో మనం కూడా తెలుసుకుందాం. లావణ్య గారు నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి. అనుకున్నరామయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి, అసలు మీరు చదివారా? చదివానండి. దీనికన్నా ముందు మీకు లావణ్య గారికి మనం కరపత్రాలు కూడా అందించాం, ఓకేనా? PDF ఫైల్ కూడా అందించాము, హార్డ్ కాపీస్ కూడా ఈరోజు తన ఇంటికి వచ్చేసి గౌరవప్రదంగా మనం అందజేయడం కూడా జరిగింది. చెప్పండి మేడం. చదివానండి. ఈ పాంప్లెట్ను మీరు భక్తులందరికీ పంచడానికి కారణం ఏంటి? దీనివల్ల మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఓకే, లావణ్య గారు అడిగారు. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా కూడా కరపత్రాలు పంచేది ఒక చర్చిలోనే, ఎక్కువ ప్రచారం చేసేది కూడా వాళ్ళే. అయితే మనము ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నాము అనేటువంటి మొదటి ప్రశ్నకి ఈ కరపత్రం రూపంలోనే మనము ముద్రించి హిందూ కుటుంబాలందరికీ అందజేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక పురాతనమైనటువంటి దేవాలయం మీకు అందరికీ తెలిసినటువంటిది. ఈ దేవస్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా ఒల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలోని పుష్పాచలం కొండ పైన ఉంటుంది. అది స్వయంభుగా, అంటే ఎవరు ప్రతిష్ఠించిన టెంపుల్ కాదు, స్వయంభు శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి దేవస్థానం. అయితే ఇది కాకతీయ కాలం నాటి కట్టించినటువంటి కట్టడాలు. సరే, అంతవరకు రాజులు కట్టించినారు కదా, రాజులు కట్టించింటే మంచిగానే ఉంటుంది, దేవుని మాన్యాలు కూడా ఉంటాయి, అప్పట్లో వాళ్ళ గుడి కూడా అంగరంగ వైభవంగా వెలిగింటది కదా అని మీ అందరికీ సందేహం. అప్పుడు వెలిగింటది, కానీ ఈ దగ్గర రమారమి సంవత్సరాలు, లేదంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి ఆ గుడిలో పూజలు అనేటువంటి నిలిచిపోవడం జరిగింది. ఆ గుడిని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఈవెన్ పీఠాలు ఉన్నా కూడా అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ పట్టించుకోకుండా ఆ దేవస్థానం అనేటువంటి దట్టమైనటువంటిది కంపల్సరీ ఒక పొదల లెక్క తయారైపోయింది. ఆ గుడి అంటే ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు, ఓకేనా? అలాంటి దేవస్థానాన్ని భక్తులు వదిలేస్తే దుండుగలు, అంటే దొంగలు అక్కడ ఏదో ఆశించేసి అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. అయితే వీటన్నిటి మధ్య నేను అక్కడికి ఆ దేవస్థానంలో స్వామివారు చేసినటువంటి మహిమలు, లేదంటే ఆయన మనం చేసినటువంటి నా ద్వారా కానీ మా టీం సభ్యుల ద్వారా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ కరపత్రంలో పొందుపరిచి అక్షర రూపంలో లిఖించడం జరిగింది, ఓకేనండి? సో ఇది మీరు ఒక అనుకోవచ్చు, పాస్టర్లు ఎక్కువగా సాక్ష్యాలని పంచుతుంటారు కదా, ఇక్కడ మనకు అలాంటిది ఏముండదు. కానీ దేవుడు చేసినటువంటి మహిమలు నా జీవితంలో, బహుశా మీరు అడగచ్చు, క్రిస్టియానిటీకి వెళ్ళావు కదా, నీకు అదేమన్నా ఇక్కడ అభ్యందానని. లేదండి, క్రిస్టియానిటీకి వెళ్ళినప్పుడు నాకు 3 మేకులలో ఏ ఒక్క మేకు కూడా దొరకలేదు. ఇక్కడ పుష్పాచలంలోకి ఆ స్వామివారు నన్ను పిలుచుకున్నప్పుడు, ఆయన సేవ కొరకు నన్ను వాడబడుతున్నప్పుడు, లేదంటే ఆయన మహిమ కొరకు నన్ను వాడబడుతున్న సేవలో ఉన్నప్పుడు ఏంటంటే, అక్కడ స్వామివారు చేసేటువంటి మహిమలు అనేటువంటి చాలా అద్భుతం, అమోఘం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆ స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి ఆ స్వామివారి యొక్క లింగం అంటే సాక్షాత్కారంగా ఇచ్చిందంటే, మనం అందరం కూడా విగ్రహారాధికులమే, అవునా? స్వామివారు కూడా విగ్రహ రూపంలో ఉంటారని మనం అందరం నమ్ముతాము, బలంగా విశ్వసిస్తాం. అలాంటిది ఆ లింగ రూపుడైనటువంటి శివయ్య దర్శనం ఇచ్చాడని అంటే అది కూడా సాక్షాత్కారం కిందనే మనం పరిగణిస్తాం. సో అలాంటిది ఆ సాక్షాత్కారం ఇచ్చారు కాబట్టి, ఆయన స్వామివారు సాక్షాత్కారం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, మహిమలు మీకు ఎలా తెలిసింది అక్కడ గుడి ఉంది అని? మీకు ఫస్ట్ ఎలా తెలిసింది అక్కడ గుడి ఉందనేటువంటి ఏంటంటే,
నేను ఒక మీడియాలో చూడడం, తర్వాత అక్కడ గిరి ప్రదక్షిణకి పూనుకున్నప్పుడు ఆ పుష్ప ఇప్పుడు ఏంటంటే మీరు మంచి పాయింట్ అడిగారండి. మన కొండలు అనేటువంటి కల్వరి కొండలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కొండల పైన శిలువలు పెడుతున్నారు. సో ఇప్పుడు మన తిరుపతి కొండ ఉంది, వెంకటేశ్వర స్వామి ఉండాలి, కానీ కొంతమంది శ్రీశైలం వెళ్ళే దారిలో కూడా సిలువలు పెడుతున్నారు. ఈ గుంటూరు వెళ్ళే దారిలో కూడా సిలువలు పెడుతున్నారు. కలవరి కొండలకి మనకి ఏమైనా సంబంధం? సో అలాంటిది ఈ కోట్లూరు పంచాయతీలో ఉన్నటువంటి పుష్పాచలం కొండ పైన ఈ కొండను కూడా మనం కాపాడుకోవాలి. అన్య మతస్థుల జోలికి లేదంటే అన్య మతస్థుల జాగృతి కాకుండా ఉండడానికి మనం కాపాడుకుంటూ రావాలనే ఉద్దేశంతో గిరి ప్రదక్షిణ చేయాలనేటువంటి సంకల్పించుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ స్వామి వారు ఉన్నారు, అక్కడ గుడి ఉందనేటువంటి స్థానికులు చెప్పడము, ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనం ఆయా మాధ్యమాలు చూసినప్పుడు అక్కడ దొంగలు పడారనేసి ఇవన్నీ రావడం చూసినప్పుడు అరే మనము ఎప్పుడు చూసినా కూడా మన మాటలే చెప్తుంటాం, మన గుళ్ళు మనం కాపాడుకోవాలి, మన హిందుత్వానికి పట్టుకొమ్మ లాంటివి దేవాలయాలు అనేటువంటి మనం చెప్తుంటాం. మాటలు చెప్పడం బాగానే ఉంటుంది, ఉపన్యాసాలు దంచుడు ఉపన్యాసాలు ఇవ్వడం కూడా బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టినప్పుడు ఆచరణలో పెట్టి చేసి చూపించేటప్పుడు ఎంత కష్టమో మనకు తెలుసు. కానీ ఆ కష్టం కూడా నాకు గుర్తు చేయకోకుండా స్వామివారిని నా కొండపైకి పిలుచుకొని వెళ్ళినప్పుడు, ఎందుకంటే నేను ఒక్కడనే ఎందుకు వెళ్ళాలి, ఇన్ని సంవత్సరాలు ఎవరో పట్టించుకున్నటువంటి గుడిని నాకు అర్హత లేనటువంటి నన్ను అర్హుడిగా చేసుకుని ఆయన పిలుచుకొని వెళ్ళారనంటే మర్మం లేదంటారా? అసలు క్రిస్టియన్లకి వెళ్ళి హిందుత్వం ఉజ్రా బాబు అనుకుని ఉన్నటువంటి వ్యక్తిని తన్ని తరిమి ఇక్కడ పిలుచుకొని వస్తే ఆయన మహిమ లేదని అంటామా? మహిమ ఉందనే కదా. అలాంటి మహిమాన్వితమైనటువంటి పుష్పాచలేశ్వర స్వామి వారు ఆ రోజు నా జోబిలో చిల్లి గవ్వ కూడా లేదు, ₹1 లేనప్పుడు కూడా కొండను చూసినప్పుడు ఆ మండపాన్ని చూసినప్పుడు కూడా చాలా మంది ఇది దేవాలయమా, అదేదో పిచ్చి మండపం ఉంటుంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎవరో కట్టిన సత్రం అనే స్థితి కూడా ఉన్నది చాలా మంది పెద్ద పెద్ద హిందూ సంఘాలు కూడా. సో ఇవన్నిటినీ కూడా నేను భయపడకుండా ధైర్యం చేసి ముందుకు వెళ్ళి సో ఆ గుడిని ప్రారంభించినప్పుడు నాకు అక్కడ ఏమీ కనపడలేదు, ఒక హీరో స్టోన్ తప్పక. మనం కూడా రాయిని పెట్టి మనం పూజిస్తాం కదా, రాయిని, పుట్టలని, కొండల్ని పూజించే చెట్టుని కూడా, ప్రకృతిని కూడా మనం పూజించేది హిందుత్వం అంటే ఈ జీవన విధానంలో ఒక భాగం. సో కాబట్టి మేము అక్కడ హీరో స్టోన్ కి పూజలు చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు ఒక అసహనం వేసింది, స్వామి పిలిచాడు, ఇక్కడ ఏమీ లేదు, అంత ధ్వంసం అయిపోయింది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏంటి దేవా నువ్వు పిలిచా వచ్చాం చేసాం, నువ్వు అయిపోయింది కదా, నువ్వు లేవు, మేము లింగం కొనకరావాలా, కొనకొచ్చి ప్రతిష్ఠ చేయాలా, ఎట్లా అనేది ఆలోచిస్తుంటే ఆయన జ్యేష్ఠ చతుర్దశి ముందు రోజు కూడా ఆయన మాటలు నువ్వు వెళ్ళు పలానా చోట తవ్వు, నేను ఖచ్చితంగా నేను ఉంటానని ఆయన స్వరంలో చెప్పినప్పుడు అది విని అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నాకు నిజంగా జేసీబీ తీసుకెళ్ళేసి అనుమతులతో అక్కడ తవ్వుతున్నప్పుడు స్వామి వారు లభ్యం అనడంటే ఆ క్షణము మరుపురానిది. నా జీవితంలో దాని ఏమంటారంటే మనోపలకపోయినా లేదంటే నా హృదయంలో మనోపలకపోయినా లిఖించదగ్గ రోజు అని కూడా చెప్పొచ్చు, జ్యేష్ఠ అమావాస్య. సో ఆ రోజు జ్యేష్ఠ అమావాస్య రోజు స్వామివారు లభ్యమయ్యారు. ఆ సందర్భంగా సాక్షాత్కార సంబరాలు కూడా మనం నిర్వహించాము. అది ఆ రోజు మాకు జరిగినటువంటి అనుభూతిని 4 పేజీలతో కూడినటువంటి కరపత్రికను మనం ముద్రించడం జరిగింది. ప్రధానంగా మొదటి పేజీలో శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్కు సంబంధించిన ప్రధాన కార్యదర్శి గారు తన అనుభవాలతో కూడినటువంటి పత్రికను ముద్రించారు. ఆ తర్వాత కిషోర్ యాదవ్ గారు తనకు అక్కడ మాకు విష్ణుమూర్తి విగ్రహాన్ని దొంగలు ధ్వంసం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనుభవాలను ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని తీసి మేము నిలబెడుతున్నప్పుడు అప్పుడు ప్రకృతిలో మేము చూసినటువంటి అద్భుతాలను కూడా తన రూపంలో రాయడం జరిగింది. అలాగే అక్కడ జ్యోతి ఒక దీపంలో వెలిగించినప్పుడు 4 రోజులైనా దీపం ఆరిపోలేదంటే మాకే ఆశ్చర్యం వేస్తే కళ్ళారా చూసినటువంటి వ్యక్తి కూడా ఇందులో సాక్ష్యం ఇచ్చాడు. అలాగే ఇక్కడ 3వ పేజీలో చూస్తే సాయి అనేటువంటి వెంకట సాయి, అబ్బాయి గారు వెంకట సాయి అనేటువంటి మా తమ్ముడు కూడా ఇక్కడ రాసినటువంటి అనుభవాలు కూడా చాలా, వీళ్ళందరూ కూడా నన్ను దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు, వాళ్ళు రాసినటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. ఆఖరిగా మీరు చూస్తే అబ్బాయి గారి అనుభవంలో ఏం జరిగింది అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది ఈ 4 పేజీలలో. ఇది ఈ యొక్క పత్రం యొక్క ఇది మేము ఉచితంగానే అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసాం, ఎవరి దగ్గర ₹1 కూడా మేము తీసుకోలేదు.
ఈ కరపత్రాలు తీసుకొని చాలామంది, కొన్ని వందల మంది కూడా మేము చదివాము, విన్నాము, చూసామని ఈ 1 yearలో రానటువంటి కొత్త భక్తులు అందరూ కూడా దేవస్థానానికి రావడం జరిగింది. సో ఈ కరపత్రాలు మేము ముద్రించడం వల్ల జరిగినటువంటి ఉపయోగం ఏంటంటే, కొత్త భక్తులు స్వామివారు అరే పలానా పిల్లోడికి స్వామివారి లింగం దొరికిందంట, సాక్షాత్కారం అయిందనంట, సో మేము కూడా అక్కడికి వెళ్ళి సాక్షాత్కారం చేసుకుందాం అనేసి చాలామంది కూడా వచ్చారు. ఈ కరపత్రం అనేటువంటి ఇలా ఉపయోగపడిందండి. అయితే